2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతను యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె అతని కుమారునితో చెప్పగా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ చదవబడినటువంటి వచన భాగాన్ని చూసినప్పుడు ప్రవక్తని శిష్యులలో ఒక్కని భార్య దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి తనతో ఈ విధంగా ప్రాధేయపడుతూ బాధ చెప్పుకుంటుంది. అయ్యా, నా భర్త మీ దగ్గర సేవకుడుగా శిష్యునిగా పనిచేసిన దినాలు సందర్భాలు మీకు తెలుసు. అయితే నా భర్త కొన్ని రుణాలు చేసేసి కొన్ని అప్పులు చేసేసి ఆయన మరణించి ఉన్నాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తీసుకొని పోవడానికి వచ్చారు అని తన సమస్యను దైవజనుడి దగ్గర చెప్పుకుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, అక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈరోజు మనకు కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. మనం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. మనం కూడా చాలా రుణాలలో ఉంటున్నాం, అప్పుల్లో ఉంటున్నాం. ఈరోజు వడ్డీలే కట్టలేనంత పరిస్థితిలోనికి మనం మునిగిపోయి ఉంటున్నాం. అయితే ఈ విషయాన్ని మన బంధువులందరికీ చెప్పేసుకుంటున్నాం, మన స్నేహితులకి చెప్పేసుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారికి చెప్పేసుకుంటున్నాం. అందుకనే సహాయం చేసే ద్వారాలు కూడా ముయ్యబడుతూ ఉన్నాయి. మన కోసం తెలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళే మూసేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రవక్తని శిష్యుని భార్య చేసిన అద్భుతమైనటువంటి తెలివైన పని ఏంటో తెలిసిన, 3వ కంటికి తెలియకుండా తిన్నగా దైవజనుడి యొద్దకు వెళ్ళిపోయింది. ఈరోజు దైవజనుడు ఎవరో తెలుసా? దేవునికిని ప్రజలకును మధ్యవర్తి. ప్రజలకును దేవునికిని మధ్యవర్తి. నీవు చెప్పినటువంటి సమస్యను దేవునికి చెప్తూ, దేవుడు నీకు చెప్పమన్న మాటను తిరిగి నీకు చెప్తూ, ఈరోజు మధ్యవర్తిగా పనిచేస్తూ ఈరోజు దేవుని ఉద్దేశాన్ని బయలుపరిచేటువంటి అద్భుతమైనటువంటి సేవకుడు. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ దైవజనుడి యొద్దకు వెళ్ళి తన బాధంతా చెప్పుకుంది, తన సమస్య అంతా చెప్పుకుంది. ఈరోజు మనం కూడా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈరోజు ఇంట్లో అవమానపడే పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సేవకుని దగ్గరికి రాకుండా ఈరోజు నీవు ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉన్నావేమో. అందుకనే నవ్వులు పాలవుతూ ఉన్నాం. అందుకనే సమస్య చిన్నదిగా ఉండిన సమస్య పెద్దదైపోతూ ఉంది. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళాల్సిన చోటకు వెళ్ళట్లేదు, రావాల్సిన చోటకు రావట్లేదు, చెప్పుకోవాల్సిన ఆయనకి చెప్పుకోవట్లేదు, చెప్పుకోకూడని వారికి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రవక్తని శిష్యుని భార్య చెప్పాల్సినటువంటి సేవకునికి, చెప్పాల్సిన దేవునికి తన బాధను చెప్పుకుంది. అయితే దైవజనుడు ఆ సహోదరితో కొన్ని మాటలు మాట్లాడి, అమ్మా, ఏం చేయాలని కోరుకుంటున్నావు? నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే ఆమె చెప్తూ ఉంది, ఏమీ లేదు అని చెప్పలా. నా దగ్గర ఒక పాత్ర ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది. ఈరోజు పాత్ర నువ్వు పొందినటువంటి రక్షణకు సాదృశ్యం. ఆ నూనె దేవుని యొక్క అభిషేకానికి, దేవుని యొక్క సన్నిధికి, పరిశుద్ధాత్మకు ప్రేమన సాదృశ్యం. ఈరోజు జీవంగల దేవుని ఆత్మను, శ్రేష్టమైన హృదయాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్న రక్షణ మన దగ్గర ఉంటే చాలు. ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున మనం ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తాడు, లేని వాటిని ఉన్నవాటిగా మారుస్తాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నీ మనం పొందుకునే కృపను దేవుడు ఇస్తాడు. ఆమె అంది, లేదు అనే మాట వాడకుండా, అయ్యా నా దగ్గర ఉంది, ఒక పాత్ర కొంచెం నూనె ఉంది. దైవజనుడు కొన్ని మాటలు చెప్పాడు. నీవును నీ కుమారులను ఊర్లోనికి వెళ్ళి అప్పు తెచ్చుకోగలిగిన పాత్రలు తెచ్చుకొని మీ ఇంటిలోనికి వెళ్ళి ఆ పాత్రలన్నీ లోపట లైన్గా పేర్చి నీవు నీ కుమారుల లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని మీ దగ్గర ఉన్న నూనెను ఆ పాత్రలో పోసివేయండి అని అంటే, ఈరోజు ఒకవేళ మనం ఇలాంటి డౌట్స్ వ్యక్తపరుస్తామేమో, ఉన్నది కొంచెం నూనె కదా, అన్ని పాత్రల్లో ఎలాగొస్తుందని. అలాంటి కుటిలమైన ప్రశ్నలు ఆ సహోదరి వేయలేదు. అక్కడ చెప్పింది దేవుని సేవకుడు. దేవుని సేవకుడిని ఆమె దేవుడుగా భావించింది, దేవుని పక్షపు వ్యక్తిగా భావించింది, దేవుని యొక్క సారూప్యంగా భావించింది. తన కోసం పంపబడిన మధ్యవర్తిని గౌరవించి
దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళి విశ్వాసముతో లోపలికి వెళ్ళి బలమైన విశ్వాసానికి సాదృశ్యమైన ఆ తలుపును మూసి బయట నుంచి సహాయాన్ని ఆశించక దేవుని సహాయాన్ని కోరుతూ దైవజనుడు చెప్పినట్లుగా ఆ నూనెను పాత్రలో పోయడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అక్కడ రాయబడింది పాత్రలన్నీ నిండిపోయినాయి. ఆ విషయాన్ని దైవజనుడితో చెప్పిన తర్వాత దైవజనుడు అంటున్నారు, ఆ నూనెను వెలకట్టి అమ్మేసి సగం డబ్బులతో అప్పులు తీర్చేసి మిగతా డబ్బులతో నీవు నీ కుమారులు హ్యాపీగా బ్రతకమని. ప్రియమైనటువంటి స్నేహితులారా, చెప్పాల్సిన చోటే ఆమె చెప్పింది కాబట్టే వాళ్ళు అప్పుల్లో ఉన్నారని, బాధల్లో ఉన్నారని, ఆ పరిస్థితిలో చితికిపోయారని మూడో కంటికి తెలియకుండా లోకువ కాకుండా ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. రుణములు మాత్రమే తీర్చడం కాదు, తర్వాత నుంచి వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా వారి మట్టుకు వారి హుందాగా బ్రతుకుతూ ఇతరులకు వాళ్ళే సహాయం చేసేటువంటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ సందర్భంగా నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు అలాంటి అవసరాలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి అప్పులు, అలాంటి తీరనటువంటి పరిస్థితులు నేటి దినం మనం కూడా కలిగి ఉన్నామేమో. మనుషుల దగ్గర చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకోవాల్సిన దేవునికి చెప్పుకుంటే, చెప్పాల్సిన సేవకునికి చెప్పుకుంటే, ఈరోజు నీ కొరకు మధ్యవర్తిగా ఉన్న దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, నా ఆత్మీయ బిడ్డ ఆ స్థితిలో ఉండడానికి వీల్లేదు, ఈ సహోదరుడు ఆ స్థితిలో ఉండడానికి వీల్లేదు, ఈ సహోదరు ఆ స్థితిలో ఏడవడానికి దుఃఖపడడానికి వీల్లేదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా కనికరించి దేవుడు వెంటనే తగిన కార్యాన్ని చేస్తాడు. ఊహించిన దానికంటే వారు ఏం ఆశించారు అనంటే అప్పులు తీర్చబడితే చాలనుకున్నారు. దేవుడు అడిగిన ఒక్కటే కార్యం చేయడండి. ఆయన అప్పులు తీర్చే మార్గమే కాకుండా జీవిత కాలము తను, తన బిడ్డలు, కుటుంబం అంతా బ్రతికేటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు ఆ కుటుంబం పట్ల చేశాడు. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీకు కలిగినటువంటి అవసరత, అక్కర ఎంత పెద్దదైనా, ఎంత సమస్య పెద్దదైనా ప్రభువు పాదాల దగ్గర అనగా సేవకునితోనూ దేవునితోనూ నువ్వు చెప్పుకోగలిగితే ఈరోజే, ఈ క్షణమే నీ సమస్యకు పరిష్కారాన్ని ప్రభువు కలిగిస్తాడు, ప్రభువు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా తన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చి నిన్ను సంతృప్తితో నింపుతాడు.